ఒకటే సంకల్పం, పట్టుదల, ఎక్కడైనా పని చేయగలుగుతామనే నమ్మకం. అలాంటి నమ్మకాన్ని మీరు కూడా మన కళ్యాణదుర్గ వాసులు నింపుకోవాలి. మనకు నిరుద్యోగ సమస్య చాలా ఉంది. అట్లా ఇట్లా కాదు, చాలా మంచి వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కడైతే ఉన్నారనుకుంటే అది కళ్యాణదుర్గంలోనే ఉన్నారనేది అందరికీ తెలిసిన సత్యం. ఎంతో బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇస్తారు, బాగా రాస్తారు. ఒక రిప్రజెంటేషన్ రాయాలంటే అది నేను కళ్యాణదుర్గం ప్రాంతంలోనే చూశాను. తెలుగులో ఎంతో అద్భుతంగా కూడా రిప్రజెంటేషన్ రాసే శక్తి, ఆ స్ఫూర్తి అంతా కూడా మన ప్రాంతంలోనే ఉంది. కాబట్టి అదే స్ఫూర్తిని మీరు ఎక్కడైనా కూడా విజయం సాధిస్తారనేది మా ఆశ. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఈ అవకాశం మన హెచ్ఆర్ అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా మీ ముందుకు వచ్చింది. ఇంకొక ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఇలాంటి అవకాశం ఇంకోటి కూడా తీసుకొద్దాం. కానీ ఎవరైనా ఒకటే చెప్తున్నా, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కడ పోయినా కూడా అమ్మాయిలకు కూడా సెక్యూరిటీ ఉంది, అబ్బాయిలకి ప్రాబ్లం లేదు. మీరు ఏదైతే మీకు అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాన్ని ఫస్ట్ సద్వినియోగం చేసుకోండి. ఎవరైతే నిరుద్యోగులుగా మిగిలిపోకూడదనే ఆశతో నేను చెప్తున్నా. మన భవిష్యత్తులో బాగు చేసుకుందాం, మన కళ్యాణదుర్గం ప్రాంతాన్ని బాగు చేసుకుందాం. మనం అనుకుంటున్నట్టు ఈరోజు 200 కంపెనీలు ఈ జాబ్ మేళాకు రావడం జరిగింది. ఇంకా కూడా రేపు కూడా కొంతమంది వస్తారు. ఇప్పుడు కూడా ఆన్ ది వేలో ఉంటున్నారు, రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఏదేమైనా కూడా కనీసం 7,000 మంది ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ 7,000 మంది కాకుండా ఇంకా కూడా ఆఫ్లైన్లో కూడా కొంతమంది జాబులు కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతం పరిచయస్తుల ద్వారా మా వాళ్ళకి జాబ్ కావాలి, మీరు చూడండి అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం. మేము స్ఫూర్తిగా ఉంటాం, మీరు కూడా మీ ప్రాంతాల్లో స్ఫూర్తిగా ఉండాలని తెలియజేశాం. మీరు ఇచ్చే సపోర్ట్తోనే ఈరోజు అన్నీ కూడా ఈ కార్యక్రమాలు నేను చేస్తున్నా. ఏదేమైనా కూడా మనం అందరూ కలిసికట్టుగా ముందుకెళ్దాం, వెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత దిగ్విజయం కారకులైన మన అందరికి కూడా, మా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.